హలో, వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్. నేను హర్షిత. ఈరోజు మీకు ఒక వింతైన సంఘటన చెప్తాను. అదేంటంటే ఏఐ వచ్చిన తర్వాత మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే చాలా జాబ్స్ పోయాయి అన్ని రంగాల్లో, ముఖ్యంగా అయితే సాఫ్ట్వేర్ రంగాల్లో. ఐఐటిలో చదువుకొని జాబ్ సంపాదించిన వారు కూడా ఆఖరికి 35% జాబ్ శాలరీ అనేది రిడక్షన్ జరిగింది. ఇంకా మిగతా రంగాల్లో చాలా రంగాల్లో మనిషి చేసే పనులను ఏఐ రీప్లేస్ చేసింది. ఇలా చూసుకుంటూ పోతే చైనాలోని ఒక ప్రాంతంలో ఒక వింత సంఘటన జరిగింది. అదేంటంటారా? నడి రోడ్డు మీద ఒక రోబోట్ మోకాళ్ళ మీద కూర్చొని ఒక చేతిలో గిన్నె, మరో చేతిలో స్కానర్ పట్టుకొని భిక్షాటన చేసింది. నాకు ఛార్జింగ్కి, కరెంటుకి డబ్బులు లేవంటూ, నాకు డబ్బులు దానం చేయండి అంటూ ఇలా రోబోట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో నెటిజన్లు షాక్ అయ్యారు. ఎవరో దీన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఇది వైరల్ అయింది. అందరూ దీని గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. అసలు బిచ్చగాళ్ళకు కూడా లే ఆఫ్ జరిగేలా ఉన్నాయంటూ ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే రియాలిటీకి వస్తే చైనాలోని ఒక రోబోటిక్ కంపెనీ ఈ రోబోట్ని తయారు చేసినట్టు గుర్తించారు. దీని రియల్ ప్రైస్ వచ్చేసి 11 lakhs. కానీ ఇంత విలువైన రోబోట్ని ఇలా రోడ్డు మీద వదిలేసారేంటి అని మనకు ఒక ఆలోచన రావచ్చు. అయితే ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కావచ్చు, లేకపోతే అడ్వర్టైజ్మెంట్ కావచ్చు, లేకపోతే సెటైరికల్ ఈవెంట్ కావచ్చు, లేకపోతే ఒక ప్రాంక్ కావచ్చు అని అనుకుంటున్నారు. మొత్తానికైతే రోబోట్ భిక్షాటన చేయడం అనేది వింతే కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మళ్ళీ ఇంకో టాపిక్తో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.